హాయ్, హలో, నమస్తే. ఒరేయ్ రవితేజ, నీ ప్లేసులో ఇంకెవరైనా ఉండి ఉంటే టెన్షన్తో వణికిపోతారురా. సేఫ్టీ కోసం పక్కన ఒక డాక్టర్ని, అంబులెన్స్ని పెట్టుకునేవారురా. కానీ నువ్వేంద్రా బాబు, సునామీ తరుముకొస్తుంటే సబ్బు తీసుకుని సముద్ర స్నానానికి వెళుతున్నట్టు నువ్వెంత తాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా? తప్పదు అని చెప్పినప్పుడు తప్పించుకోలేమని గీతలో ఎన్టీఆర్ చెప్పాడు కదా. ఎన్టీఆర్ కాదురా ఎదవా, శ్రీకృష్ణ భగవానుడు. ఎవరో ఒకరులేరా. టెన్షన్లో నాకు నోట మాట రావడం లేదురా నాయనో అనుకుంటే నీకు మాత్రం వేదాంతం తన్నుకొస్తుందిరా. దండుపాళెం బ్యాచ్కి కూడా నీ అంత గుండె ధైర్యం ఉండదురా నాయనో. ఆ దేవుడే నిన్ను కాపాడాలిరా. ఒరేయ్, నువ్వు మామూలోడివి కాదురో, పాముల్ని పల్లీల్లా తినేసే నరరూప రాక్షసురా నాయన. ఆ నవ్వేమిట్రా? ఒక పక్క అక్కడ మర్డర్ చేశావు, ఇక్కడ ఏమీ తెలియనట్టు పరువుకి పంచరైందని నలుగురిలో జీవించేశావు. నీ నటనతో అందరినీ పిచ్చోళ్ళని చేసి పడేశావురా. నీలో కిరాతకమైన కిల్లరే కాదురా బాబు, రాటు తిరిగిన నటుడు కూడా అన్నాడు రో. టైంని టైం బాంబులా వాడుకోవడంలో నీకు నువ్వే సాటిరా. కళాకాండం తీసి కలెక్షన్ కోసం ఎదురు చూసినట్టు మీ కంట్రీ పర్ఫార్మెన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉందిరా నాయన. గాడ్ బ్లెస్ యూ మై డియర్ రవితేజ. నేను వస్తా స్వామి. గుడ్ నైట్, టాటా, బై బై, సీ యూ.